ఇప్పుడు తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. కానీ తల్లి యా బిడ్డకి రెస్పెక్ట్ సమాజంలో దొరుకుతూ ఉంటుంది. ఇంట్లో రెస్పెక్ట్ ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళ పక్కే తల్లి మొగ్గు చూపుతుందండి. అది అది చూసి ఇంకొక బిడ్డ కూడా తయారు కావాల. మా అమ్మ వాళ్ళ ఆ బిడ్డకి రెస్పెక్ట్ ఇస్తుంది, నాకెందుకు రెస్పెక్ట్ లేదు అంటే అప్పుడు వాడు హుషారైపోవాల. ఎవరైనా కానీ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళు హుషారైపోవాల. తల్లి కూడా అంతేనండి. ఎవరు బాగా సమాజంలో మంచి పేరు, ఇంట్లో మంచి నడవడికతో కలిగి ఉంటారో వాళ్ళకి తప్పకుండా తల్లిదండ్రులు తప్పకుండా రెస్పెక్ట్ దొరుకుతుందండి. అది ఆటోమేటిక్గా రెస్పెక్ట్ రావాల. మనం అడిగి బలవంతంగా గుడ్ మార్నింగ్ చెప్పించుకోకూడదండి ఎవరితోనూ. అడిగి ప్రతిదీ నేను స్కూల్కి పోయేటప్పుడు ఒక మేడం అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకున్నాను. అదేమండి అడిగి గుడ్ మార్నింగ్, మనకి ఆటోమేటిక్గా ఆమె మీద గౌరవం వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాలి. కానీ అదేంది అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకునేది నాకెందుకో నచ్చుతూ ఉండలేదు. నేను మనస్ఫూర్తిగా ఎవరికన్నా కానీ మనస్ఫూర్తిగా మాట్లాడితే పైగా మాట్లాడేది వేరు, వాళ్ళతో ఆర్ట్ఫుల్గా మాట్లాడేది వేరు. ఆర్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మాట్లాడతాను, లేకపోతే సైలెంట్గా ఉంటానండి నేను. అంతే. పై మాట్లాడేది అది ఎందుకు? పై గుడ్ మార్నింగ్ చెప్పేది ఆర్ట్ఫుల్గా గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఆర్ట్ఫుల్గా మాట్లాడాల. అంతేగాని ఎవరితో అలా అడిగి చెప్పించుకుంటా అండి మేడము. నేను అనుకోండి వాళ్ళందుకు ఆ మేడం చెప్పేది కూడా తప్పే. వాళ్ళందుకు వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పాలి కానీ అడిగి గుడ్ మార్నింగ్ అట్లా. తల్లి ఆటోమేటిక్గా తల్లే వాళ్ళని గౌరవించాల, తల్లిదండ్రులే రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ బిడ్డకి వాళ్ళకి భయపడి మనం చేస్తే అది పైన ప్రేమే ఉంటుంది కానీ లోతైన ప్రేమ దొరకదండి. అంతే కదా. మనం ఎవరికైనా భయపడి మర్యాద ఇస్తే అది అది ఒరిజినాలిటీ ఉండదండి. అంటే న్యాచురల్గా ఒరిజినాలిటీ ఉండదు. నిజమైన ప్రేమ అంటే వాళ్ళ ఇంట్లో నడుచుకునే పద్ధతి, సమాజంలో ఉండే పద్ధతి, వాళ్ళు ఒక సంపాదించిండే వైపు కూడా వెళ్ళాలండి. సంపాదిస్తున్నా కూడా ఇంట్లో కూర్చోకుండా సంపాదిస్తా అన్నా కూడా ఎవరికైనా విలువ వస్తుందండి ఆటోమేటిక్గా. ఎవరికైనా ఏ పిల్లలకైనా అది తల్లి వాళ్ళు ఇచ్చే అవసరం లేదండి. ఆటోమేటిక్గా విలువ అనేది వస్తుంది సమాజంలో కానీ ఇంట్లో కానీ. వాళ్ళకి పెళ్ళి అయింటే వాళ్ళ పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఆ విలువలు వచ్చేస్తాయండి ఎవరికైనా కానీ. చెప్పింది ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు ఎవరు బాగా మంచి సమాజంలో మంచి పేరు ఉంటే వాళ్ళకే ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. ఆ విలువ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు చెప్పరు నాకు విలువ ఇయ్యమ్మా అని నాకు చెప్పరు. అది ఆటోమేటిక్గా అది అంతేనండి. అది